సంవత్సరంలోని 366 రోజుల్లో ప్రతి రోజుకి ఒక స్పెషల్ ఉంటుంది. అది మనకి ఆనందాన్ని కానీ, బాధను కానీ కలిగించవచ్చు. ఈరోజు జూన్ 2కి ఉన్న విశేషాలేంటో తెలుసుకుందాం పదండి. భారతదేశంలోనే అతిపెద్ద బ్యాంక్ అయిన భారతీయ స్టేట్ బ్యాంక్ ఎస్బీఐ 1806 సంవత్సరం జూన్ 2వ తేదీన కోల్కతాలో స్థాపించబడింది. బ్రాంచీల సంఖ్య, పనిచేసే సిబ్బంది ప్రకారం చూస్తే ఎస్బీఐ ప్రపంచంలోనే అతిపెద్ద బ్యాంక్. 1955 సంవత్సరంలో భారత ప్రభుత్వం ఈ బ్యాంకును జాతీయం చేసి తన ఆధీనంలోకి తీసుకుంది. 2014 సంవత్సరం జూన్ 2వ తేదీన దేశంలో 29వ రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం అవతరించింది. దశాబ్దాలుగా 1969 నుండి 2014 వరకు వివిధ దశల్లో సాగిన తెలంగాణ ఉద్యమంలో వందలాది మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. 2014 సంవత్సరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనను ఆదేశిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 ఆంధ్రప్రదేశ్ విభజన బిల్లును ప్రవేశపెట్టారు. 2014 మార్చి 1న బిల్లుపై రాష్ట్రపతి ఆమోదం లభించగా 2014 జూన్ 2వ తేదీన నూతన రాష్ట్రం ఏర్పడింది. ఈ రోజుకి రాష్ట్ర విభజన జరిగి 10 ఏళ్లు పూర్తయింది. 2023 సంవత్సరం జూన్ 2న కోరమండల్ ఎక్స్ప్రెస్ రైలు ఆగి ఉన్న గూడ్స్ రైలును ఢీకొట్టి పట్టాలు తప్పింది. ట్రాక్పై పడిన ఈ రైలు బోగీలను యశ్వంత్పూర్ హౌరా ఎక్స్ప్రెస్ రైలు ఢీకొట్టింది. ఈ దుర్ఘటన జూన్ 2న శుక్రవారం రాత్రి 7 గంటల సమయంలో జరిగింది. ఈ ఘటనలో 1000 మందికి పైగా ప్రయాణికులు గాయపడినట్టు సమాచారం కాగా 275 మంది మృతి చెందారు. ఇలాంటి సంఘటన భవిష్యత్తులో మరెన్నడూ జరగకూడదని కోరుకుందాం. మనందరికీ ఇష్టమైన మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా గారు. ఈయన భారతదేశపు సంగీత దర్శకుడు, పాటల రచయిత, గాయకుడు. ఈయన 1943 సంవత్సరం జూన్ 2న జన్మించడం జరిగింది. గత 30 సంవత్సరాలుగా దాదాపు 5000 పాటలకు, 1000 సినిమాలకు సంగీత దర్శకత్వం వహించారు. ఇళయరాజా గారు ఉత్తమ సంగీత దర్శకునిగా 4 సార్లు జాతీయ అవార్డులు అందుకున్నారు. 2018 సంవత్సరంలో భారత ప్రభుత్వం ఈయనను పద్మవిభూషణ్ పురస్కారంతో సత్కరించింది. హ్యాపీ బర్త్డే ఇళయరాజా సార్. మనందరికీ ఇష్టమైన డైరెక్టర్ మణిరత్నం గారు ఈ రోజునే జన్మించారు. మణిరత్నం గారు 1956 జూన్ 2న మదురైలో జన్మించారు. తన కెరీర్లో ఎన్నో అద్భుతమైన చిత్రాలను తీసి మనల్ని ఎంతగానో ఎంటర్టైన్ చేశారు. మణిరత్నం గారు తన కెరీర్లో 6 నేషనల్ అవార్డు, 4 ఫిలింఫేర్ అవార్డులను గెలుచుకున్నారు. 2002లో భారత ప్రభుత్వం చలనచిత్ర రంగానికి ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా పద్మశ్రీతో సత్కరించింది. హ్యాపీ బర్త్డే మణిరత్నం సార్. మణిరత్నం గారు డైరెక్ట్ చేసిన సినిమాల్లో గీతాంజలి మూవీ అంటే నాకు చాలా ఇష్టం. మరి మీకు ఏ మూవీ అంటే ఇష్టమో కామెంట్స్లో తెలుపగలరు. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.